ఒరాంగుటాన్ అనే పేరు మలాయ్ పదమైన ఒరాంగ్ హుటాన్ నుంచి వచ్చింది. అంటే దీని అర్థం అడవి మనిషి అని. ఒరాంగుటాన్లు 3 జాతులు: సుమత్రా, బార్నియో మరియు తపానులి. సౌత్ ఈస్ట్ ఏషియాలోని బార్నియో, సుమత్రా దీవుల్లోని రెయిన్ ఫారెస్ట్లు వీటి ప్రధాన నివాస స్థలం. ఒరాంగుటాన్లు చెట్లపై నివసించే అత్యంత బరువైన జంతువులు. వాటి జీవితాలలో ఎక్కువ శాతం చెట్లపైనే గడుపుతాయి. ఆహారం మరియు సహచరులను కనుగొనడానికి విస్తారమైన అడవులు అవసరం. వీటి చేతుల పొడవు 7 అడుగుల కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ చేతులు ఎంత పొడవు అంటే ఇవి నిలబడినప్పుడు ఇవి వాటి చీలిమండ దాకా వస్తాయి. ఒరాంగుటాన్లు వాటి కాళ్ళతో కూడా ఆహారం తీసుకుంటాయి. మనకులాగే వీటికి కూడా 4 వేళ్ళు, 1 బొటన వేలు మరియు వేలుగోళ్ళు ఉంటాయి. వాటి పాదాలు దాదాపుగా వాటి చేతుల మాదిరిగానే కనిపిస్తాయి. మగ ఒరాంగుటాన్లు చాలా గంభీరంగా ఉంటాయి. వాటి ముఖం యొక్క 2 వైపులా కొవ్వు ఖనిజాల ఫ్లాప్లను అభివృద్ధి చేసుకుంటాయి. వీటిని ఫ్లాంజెస్ అని పిలుస్తారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆడ ఒరాంగుటాన్లు తన జంటను ఎంచుకునేటప్పుడు ఈ ఫ్లాంజెస్నే పరిగణిస్తాయి. వీటి జీవితకాలం 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి హాయిగా ఉండడానికి ఇష్టపడతాయి. అందుకే ప్రతి రాత్రి నిద్రవేదిక లేదా గూడును ఏర్పరచుకుంటాయి. ఇవి కేవలం 10 నిమిషాల్లో తన గూడును కట్టుకుంటాయి. పెద్ద కొమ్మలను, చిన్న కొమ్మలను మరియు మరింత సాగే కొమ్మలను ఒకదానితో ఒకటి ఏర్పరచుకుని బలమైన గూడును కట్టుకుంటాయి. ఆడవి ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి జన్మనిస్తాయి. శిశువులు తమ తల్లితోనే 7 సంవత్సరాల వరకు ఉంటాయి. అవి స్వయంగా జీవించడానికి అవసరమైన నైపుణ్యాలని నేర్చుకుంటాయి. ఈ సమయంలో తల్లి మరియు బిడ్డ మధ్య చాలా ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. ఇవి ఇతర కోతి జాతులైన చింపాంజీ మరియు గొరిల్లా లాగా గుంపులుగా ఉండవు. సాధారణంగా మగవి ఒంటరిగా ఉంటే తల్లి తన బిడ్డతో ఉంటుంది. ఒరాంగుటాన్లు వీటికి అవసరమైనప్పుడు గర్జిస్తూ అరుస్తూ ఉంటాయి. కొన్ని మైళ్ళ దూరం వరకు వీటి గర్జనలు, అరుపులు వినిపిస్తాయి. సాధారణంగా మగవి ఇలాంటి శబ్దాలు చేస్తూ వాటి సరిహద్దులు ప్రత్యర్థులకు తెలియజేస్తూ ఉంటాయి. నేడు ఒరాంగుటాన్లు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. అటవీ నిర్మూలన వాటి ఆవాసాలను తగ్గించింది. అక్రమ వేట వాటి జనాభాను ప్రమాదంలో పడేసింది.